మనలో చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. డైలీ 9-6 ఆర్ సమ్‌టైమ్స్ 9-9 సిస్టమ్ ముందు కూర్చొని ఉంటాం. లేట్ నైట్స్, కాఫీ కప్స్, డెడ్‌లైన్ స్ట్రెస్ ఇదంతా మన లైఫ్‌లో కామన్. మరి హెక్టిక్ లైఫ్ స్టైల్‌లో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం. అదే మన ఆరోగ్యం. చాలా మంది అంటారు, "నేను ఫిట్‌గా ఉన్నాను గదా! నాకేం అవ్వదు" అని. కానీ 30స్‌లోకి ఎంటర్ అవ్వగానే మన బాడీలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. ఆ 30స్‌లో వచ్చే చేంజెస్ అప్పటిదాకా వెయిట్ చేయాలా? లేదా ముందు నుంచి జాగ్రత్త తీసుకోవాలా అనేది మీ చేతిలో ఉంది. 30 ఏళ్లకే ఇప్పుడున్న ముసలోళ్ళకి వచ్చే కష్టాలన్నీ మనకు వచ్చేస్తున్నాయి. అంటే డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఇలాంటివన్నీ కూడా. ఇవన్నీ కూడా మనం ముందే గ్రహించగలిగితే వాటికి చిన్న హెల్త్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొంత ఫ్రీక్వెంట్‌గా చేసుకుంటే ముందే మనం ఇన్ఫార్మ్డ్‌గా ఉంటాం. సో, అలాంటి హెల్త్ టెస్ట్‌ల గురించి ఈ వీడియో అన్నమాట. కంటెంట్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్‌ని రోజు చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుందని చెప్పి రోజు మేము అడుగుతూనే ఉన్నాం. సో, మా రిక్వెస్ట్ ఒకటే. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మేము రోజు చేస్తూనే ఉంటాం. జస్ట్ మీ దగ్గర నుంచి మాకు కావాల్సింది మీ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు అదొక్కటి చేసేయండి. మీరు ఇంకా కెరీర్‌లో ముందుకు ఎలా వెళ్ళాలి, హెల్త్, లైఫ్ సంబంధించిన ప్రతి వీడియో మనకు ఛానెల్‌లో జెన్యూన్ కంటెంట్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫ్రెండ్స్, ఒక 20స్‌లో ఉన్నప్పుడు మన బాడీ ఏదో మెషిన్ లాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటాం. ఏం తిన్నా డైజెస్ట్ అయిపోతుంది. కానీ 22, 23, 25లోకి అలా ఎంటర్ అవుతుంటే కొద్దీ మన మెటబాలిజం రేట్ అనేది తగ్గిపోతుంది. స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ సెడెటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ థింగ్ సైలెంట్ కిల్లర్స్ అన్నమాట. ఇవేంటి అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి డిసీజెస్ ముందుగా సింప్టమ్స్ చూపించవు. అవి సైలెంట్‌లీ మన బాడీని డ్యామేజ్ చేస్తుంటాయి. అండ్ తర్వాత స్ట్రెస్ ఇంపాక్ట్. ఐటీ జాబ్‌లో స్ట్రెస్ చాలా కామన్. ఈ స్ట్రెస్ వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అండ్ తర్వాత జెనెటిక్ ఫ్యాక్టర్స్. మన ఫ్యామిలీలో డయాబెటిస్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, లేకపోతే హెయిర్ ఫాల్ ఇష్యూస్ గానీ ఉంటే అవి మెల్లిగా మనం 26, 28, 30s ఎంటర్ అయ్యేలోపు అవన్నీ కూడా బయట పడుతూ ఉంటాయి. సో, ముందు నుంచే వీటి గురించి తెలుసుకోవాలి అనే ఒక వార్నింగ్ బెల్ చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అరే చిన్నదే కదా అని చెప్పేసి అనుకుంటుంటారు. 25, 26 అది ఉడుకు రక్తం ఉంటది. 24లో మనందరం కూడా ఏదైనా చేసేయగలం, నాకేం కాదు అనిపిస్తది. కానీ మనం అప్పుడు తీసుకొని కేర్ అంతా కూడా 30లోకి వెళ్ళేసరికి మనకి చూపించేస్తది అనమాట. సో, అందుకనే ఇక్కడ మీకు కొన్ని హెల్త్ టెస్ట్లు అయితే చెప్తాను. ఇవి అన్ని చోట్ల అవైలబుల్ గా ఉంటాయి. ఎక్కడైనా మీరు దీన్ని వెతుక్కోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ కి వీటిని మీరు చేయించుకోవచ్చు. ఇవి గనక ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 6 మంత్స్ కి మీరు చేయించుకుంటే మీరు చాలా హెల్తీగా మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయగలరు. సో, అందులో ఫస్ట్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్, సిబిసి అంటారు అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఓవరాల్ హెల్త్ ని చూపిస్తుంది. అనీమియా, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫ్లమేషన్స్ లాంటి ఇష్యూస్ ని డిటెక్ట్ చేస్తుంది. ఐటీ ప్రొఫెషనల్స్ లో స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఎక్కువగా ఒకసారి అనీమియా, లోవర్ ఇమ్యూనిటీ ఉంటే బాడీ వీక్ అయిపోతుంది. ఈ సిబిసి ద్వారా మీకు ఇంకా కూడా హెచ్బి ఎంత ఉంది ఈ విషయాలు కూడా తెలుస్తాయి. సో, ఈ హెచ్బిని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం అంటే ఐరన్ డెఫిషియన్సీ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు అందులో తెలియడం వల్ల మీరు ముందుగా జాగ్రత్త తీసుకుని ఏమన్నా టాబ్లెట్స్ పడితే తగ్గిపోతాయి. ఇవన్నీ సింపుల్వి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. బయట మీకు ఇది 200 కూడా కాదు. సో, 6 మంత్స్ కోసారి సిబిసి చేయించుకుంటే మంచిది. సెకండ్ థింగ్ వచ్చేసి బ్లడ్ షుగర్ టెస్ట్. ఇది ఎందుకు నా వయసుకి అసలు షుగర్ ఎందుకు వస్తుంది అనుకుంటే మనం తినే ఫుడ్. మీరు రోజు ఫ్రూట్స్ తిని, బ్రౌన్ రైస్ తిని, లేకపోతే నైట్ మంచి ప్రోటీన్స్ తిని నైట్ టైమ్ త్వరగా పడుకుంటున్నారు అంటే నిజంగా మీకు ఈ టెస్ట్ అవసరం లేదు. కానీ మన లైఫ్ స్టైల్ అలా ఉంటుందో చెప్పండి. రోజు అడ్డమైన చెత్త తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాం, ఎప్పుడు చూసిన టీవీలు లేకపోతే ఫోన్లు అయితే 24 అవర్స్ చూస్తూనే ఉంటాం. కాబట్టి మనం చేయించుకోవాలి. అదే బ్లడ్ షుగర్ టెస్ట్. బిఫోర్ ఫాస్టింగ్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్ మనం దీన్ని చేసుకోవాలి. హైదరాబాద్ లో చాలా మందికి డయాబెటిస్ రిస్క్ అనేది ఎక్కువ అనమాట. ఇది 3 మంత్స్ యావరేజ్ షుగర్ లెవెల్స్ ని చూపిస్తుంది. డయాబెటిస్ రిస్క్ ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ ముందే తెలుసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కూడా డయాబెటిస్ తగ్గే అవకాశం ఉంది. అదే 30 ఏళ్ళ తర్వాత తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా జీవితాంతం టాబ్లెట్లు మింగాలి. అవసరం చెప్పండి మనకు అది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి లిపిడ్ ప్రొఫైల్. ఇదేంటంటే కొలెస్ట్రాల్ చెక్ చేస్తుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ వల్ల ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఇది హార్ట్ అటాక్, స్ట్రోక్స్ కి మెయిన్ రీజన్. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హై కొలెస్ట్రాల్ కి సిమ్టమ్స్ ముందుగా ఉండవు. టెస్ట్ చేయించి కరెక్ట్ లెవెల్లో ఉండేలా మనం చూసుకోవాలి. దానికి లిపిడ్ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వచ్చేసి బీపీ. ఎందుకు అంత ఇంపార్టెంట్ బీపీ అంటే ఇది కూడా ఒక సైలెంట్ కిల్లర్. ఐటీ జాబ్స్, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల బీపీ పెరుగుతుంది. అది హార్ట్, బ్రెయిన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కి లీడ్ చేస్తుంది. రెగ్యులర్ చెక్స్, మినిమం 6 మంత్స్ కి ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి లివర్ ఫంక్షన్ టెస్ట్. దాన్ని ఎల్ఎఫ్టి. అలాగే కిడ్నీ
ఫంక్షన్ టెస్ట్, దాన్నే KFT అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇర్రెగ్యులర్ ఫుడ్, లేట్ నైట్ వర్క్, సమ్ టైమ్స్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. KFT మన కిడ్నీ ఫంక్షన్ ని చూపిస్తుంది. ఓవరాల్ గా ఆర్గాన్ హెల్త్. ఈ టెస్ట్ మన మేజర్ ఆర్గాన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో క్లియర్ గా చూపిస్తుంది అనమాట. సిక్స్త్ థింగ్ వచ్చేసి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH టెస్ట్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే థైరాయిడ్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఉమెన్ లో ఫెటిగ్, వెయిట్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ లాంటి సింటమ్స్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఉమెన్ కుంటే మామూలు కామన్ సింటమ్స్ కదా అనుకుంటారు, కానీ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా మీ బాడీలో ఉన్న థైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ అవడం వల్ల వస్తుందనే దాన్ని మీరు ముందే గ్రహించినట్లయితే 30s తర్వాత రోజు టాబ్లెట్లు మింగాల్సిన అవసరం అయితే తగ్గిపోతుంది. అండ్ సెవెంత్ విటమిన్ D అండ్ B12. దీన్ని అందరూ ఇగ్నోర్ చేస్తారు, కానీ మీ బాడీలో వచ్చే మేజర్ చేంజెస్ దీని వల్లే అని గ్రహించండి. నాకు కూడా విటమిన్ D డెఫిషియన్సీ చాలా తక్కువ ఉంది. ఈవెన్ ఎవ్రీ వీక్ నేను ఇప్పటికి కూడా విటమిన్ D టాబ్లెట్స్ తీసుకుంటా. విటమిన్ D B12 డెఫిషియన్సీ ఉంటే ఎలా ఉంటుందంటే ఈజీగా మీరు ఏదో ఒక జలుబు దగ్గు లాంటివి మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఊరికే నీరసపడిపోతారు, ఏ పని చేయబుద్ధి కాదు. ఈ డెఫిషియన్సీ ఉంటే డాక్టర్ విటమిన్ D, విటమిన్ B12 మీకు సజెస్ట్ చేస్తారు మెడిసిన్స్. సో విటమిన్ D, విటమిన్ B12 టెస్ట్లు చేయించుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఉమెన్ స్పెసిఫిక్ గా మీకోసం ఇది సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఎవ్రీ 3 years కి ఒకసారి మ్యాండేటరీగా మ్యామోగ్రామ్ అనే టెస్ట్ చేయించుకోండి. ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. జనరల్లీ ఈ మధ్య 40s కి వచ్చేసరికి ఉమెన్ కి క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోతుంది. సో మీరు దాని బారిన పడకూడదు అనుకుంటే ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఎవ్రీ 3 years కి ఒకసారి చేయించుకోండి. అండ్ నైన్త్, మెన్ కి టెస్టోస్టిరాన్ లెవెల్స్. ఇఫ్ సిమ్టమ్స్ లైక్ ఫ్యాటిగ్, లో ఎనర్జీ ఉంటే PSA ప్రోస్టేట్ స్పెసిఫిక్ ఏజెంట్ టెస్ట్ అంటారు. ఇది చేయించుకోండి. ఎందుకంటే మీ బాడీ వీక్ అయిపోతుంది, మీరు ఏ పని చేయలేకపోతున్నారు, లో ఎనర్జీ ఉంటుందంటే మేబీ మీకు టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ అనేది తగ్గచ్చు. దానికి కూడా టాబ్లెట్స్ ఉన్నాయి. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది, కానీ ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేస్తేనే ఆ సొల్యూషన్ తీసుకురాగలం. సో ఇదంతా చూసుకోండి. సో ఈ టెస్ట్ అన్నిటిని ఇయర్లీ ఒకసారి లేదా 6 months ఒకసారి చేసుకుంటే బాడీ హెల్త్ చెకప్ లాగా చాలా చాలా జాగ్రత్త అనేది మీరు తీసుకోవచ్చు. హైదరాబాద్ లో అపోలో, ఒమేగా, SRL డయాగ్నోస్టిక్స్ లాంటి పెద్ద పెద్ద ల్యాబ్స్ కాకుండా చిన్న చిన్న సందులో కూడా ఈ టెస్ట్ అనేది చేస్తారు. యాక్చువల్గా ఇది మీకు ఇంటికి వచ్చి కూడా చేస్తారు. అపోలో 24/7 లాంటి యాప్స్ కానీ ఇలాంటివి ఏవో చాలా ఉంటాయి అందులో చేస్తే. సో ఇవన్నీ చేయించుకోవడమే కాదు, టెస్ట్లు చేయించుకున్నా కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఎనఫ్ స్లీప్ అంటే 7 నుంచి 8 గంటలు పడుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోండి. అంతేకాకుండా సఫిషియంట్ వాటర్, బాడీ వెయిట్ కి తగ్గట్టు వాటర్ తీసుకోవడం అయితే ఎప్పుడు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మీ కెరీర్ ఎంత ఇంపార్టెంటో మీ హెల్త్ కూడా అంత ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్ అని అందుకే అంటూ ఉంటారు. అది ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్యూచర్ కోసం, మన కోసం, మన హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి షేర్ చేయండి. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.